ఈరోజు ప్రజాపాలన అభయహస్తం పథకంలో దరఖాస్తు స్వీకరణలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు దరఖాస్తుల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ పట్టణంలోని 8, 9, 4, 13వ వార్డులను సందర్శించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు దరఖాస్తు ఫారం నింపేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి నింపాల్సిందిగా వారు కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల కొరకు అందరూ పనిచేయాలని వారన్నారు. గత ప్రభుత్వం కూడా ప్రజలకు గొర్రెల పంపిణీనైతే ఏమి, పెన్షన్ల పంపిణీ అయితేనేమి అందరికీ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రజలకు మంచి చేస్తుందని కోరుకుంటున్నాను. రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ మల్లిగారి రాజు, చంద్రకళ, పానుగంటి ప్రవీణ్, సువార్త, ఉడుగుల కిష్టయ్య, ఉడుగుల నరసింహులు, సందీప్, మహిళా నాయకురాలు చెంచారపు పల్లవి తదితరులు పాల్గొన్నారు. లేని వాళ్ళు కూడా 170 ఈరోజు ఈవినింగ్ వరకు ఎంతమంది మనకి వాస్తవం ఏంటంటే 569 అప్లికేషన్స్ మ్యాక్సిమం మనకి ఇవాళ ఇండస్ట్రీ వస్తుంది. దాని తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్స్ మీరు ఇంటికి పంపించారా సార్ నిన్న పోయి అందరికీ ఏమైనా కావాల్సింది లేకపోతే కడవాలి వేసుకొని రాలేదు ప్రజలకు ఇట్లా సాయం చేయాలి. అంటే ఇద్దరు పిల్లలకి లేదు రేషన్ కార్డులో అయితే పెట్టాం వందలకు పైన కుటుంబాలు ఇక్కడ ఉండడం జరిగింది. వీటిలో ప్రతి కుటుంబం నుంచి కూడా 6 గ్యారంటీలని ప్రభుత్వం చెప్తున్నది కాబట్టి ఆ ప్రభుత్వం చెప్పిన దాంట్లో మాకు వస్తాయనే ఆశతో అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఆ అప్లికేషన్ పెట్టుకోవడంలో తప్పులు దొరకకుండా రేషన్ కార్డు లేనట్లయితే రేషన్ కార్డు కూడా అప్లికేషన్ తీసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొద్దిగా ఓపికగా కరెక్ట్గా వాటన్నిటిని ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి పార్టీలకు అతీతంగా అందరూ చదువుకున్న వాళ్ళు కానీ, ఈ వార్డులో ఉన్న పెద్దలు కానీ, రాజకీయ కార్యకర్తలు కానీ వాళ్ళందరికీ సహాయం చేస్తే ప్రభుత్వం నుండి ఏ పథకం వచ్చినా కూడా అది అందరికీ కూడా చెందుతుంది. గతంలో 10 సంవత్సరాల పాలనలో కూడా ఆనాడు గొర్రెలు ఇచ్చిన, పెన్షన్లు ఇచ్చిన, మిగతా ఏ పథకాలు ఇచ్చినా కూడా అందరికీ చెందాలని చెప్పేసి గత ప్రభుత్వం చూసింది. ఈ ప్రభుత్వంలో కూడా అట్లానే ఉంటుందని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. ఆ విధంగా ఉండాలనే మేము పార్టీలకు అతీతంగా అందరికీ కూడా మేము సహకరిస్తూ వాళ్ళందరినీ అప్లికేషన్ ఫిలప్ చేయడంలో కూడా మేమే శ్రద్ధ తీసుకొని చేపిస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డు లేకపోతే కూడా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్తున్నాం. కొన్ని చోట్ల ఇంతకుముందే వాళ్ళ పేర్లు ఉన్నాయి, పేర్లు యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ జరుగుతుంది. అందులో కొత్తగా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పథకాలు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ఖచ్చితంగా చేస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాటి మీద నమ్మకంతోనే వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి అత్యంత ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సిన పథకాలు వాళ్ళకి అమలైతేనే ఆశతో ఉన్నారు. కాబట్టి కావాలని కోరుకుంటున్నాం. అందులోనే ఈ అప్లికేషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే దాంట్లో అందరినీ కూడా మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం.